ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. విజయలక్ష్మి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే కవలలు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రిని సీజ్ చేసి పేషెంట్స్ ను వేరే ఆసుపత్రికి తరలించారు. విజయలక్ష్మి ఆసుపత్రి డాక్టర్ అనుషారెడ్డిపై ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశారు. నా ఇంటికాడనే బాధ్యులు నేను వీడికి వచ్చే వరకు కూడా నీకు గింత బ్లడ్ అనేది కారణపాయ నువ్వు ఎప్పుడైతే వచ్చింది స్టమక్ పెయిన్ వస్తే నేను ఇమ్మీడియట్ గా హాస్పిటల్ వారికి కాల్ చేసి నా కొడుకు ఇప్పుడు 20 ఏళ్ళకి ఎక్కుండు నా కొడుకు నాకంటే లోతుండు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఇబ్రాహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు కవల పిల్లల మృతికి కారణమైంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన జరిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ప్రధానంగా ఇబ్రాహీంపట్నం వెలినూరు గ్రామానికి సంబంధించినటువంటి కీర్తి 5 నెలల గర్భిణి. ఆమె ఆసుపత్రిలో చేరింది. ఇదే సందర్భంలో స్కానింగ్ చేసినప్పుడు కవల పిల్లలు ఉండడంతో గర్భసంచికి స్టిచ్చింగ్ వైద్యులు వేశారు. అయితే తీవ్ర ఇబ్బందులతో నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మరోసారి ఆసుపత్రికి ఇటు బాధితులు వచ్చినటువంటి నేపథ్యంలో వైద్యులు అందుబాటులో లేరు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో స్టిచ్చింగ్ చేసి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఉదయం 5 గంటల సమయానికి హాస్పిటల్కి వస్తే రాత్రి 11 గంటల వరకు కూడా ఆమెకు వైద్యం చేయకుండా అలాగే ఉంచినట్లుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో స్టాఫ్ నర్సులు అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ నర్సులు ఆమెకు వైద్యం చేశారు. వాస్తవానికి డాక్టర్లు చేయాల్సినటువంటి వైద్యాన్ని స్టాఫ్ నర్సులు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి గైనకాలజిస్ట్ అనుషారెడ్డి ఇంకా మొబైల్ ఫోన్ లో తగిన సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సూచనలు సలహాలు అనుగుణంగానే స్టాఫ్ నర్సులే ఈ స్టిచ్చింగ్ అంతా కూడా వేసినట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో వైద్యం నిధులు ఆ తర్వాత వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు కవల పిల్లలు కూడా మృతి చెందారు. ఇదే అంశం మీద ఇటు బంధువులు ఆందోళన చేయడంతో ఈ విషయం కాస్త జిల్లా వైద్య శాఖ అధికారుల వరకు చేరుతుంది. దీంతో ఇబ్రాహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఇంకా ప్రధానంగా జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో సిబ్బందిని కూడా విచారించారు. ఇదే సందర్భంలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే కవల పిల్లలను మృతి చెందారంటూ కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దీంతో విజయలక్ష్మి హాస్పిటల్ సీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లను ఇతర హాస్పిటల్కు తరలించారు. మొత్తానికి విజయలక్ష్మి ఆసుపత్రి డాక్టర్ అనుషారెడ్డి పైన ఇప్పటికీ ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. మొత్తానికి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు ఆసుపత్రిని కూడా సీజ్ చేశారు. నా మ్యారేజ్ అయ్యి 5 years అయిపోయింది. 5 years కాకరాక ప్రెగ్నెన్సీ అయిందని చెప్పేసి ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక వాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ మేము ఫాలో అవ్వడం జరిగింది. కుట్లు వేసిన తర్వాత స్కానింగ్ తీస్తే ఇట్లా గడ్డ ఉంది, అది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ మేము నిన్న 4 గంటలకు పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు 4:30కు మాకు కాంటాక్ట్ అయ్యారు. 4:30 కాంటాక్ట్ అయ్యి మాకు రిపోర్ట్స్ పెట్టారు. అంటే రిపోర్ట్స్ పెడితే పెయిన్కి సంబంధించిన సూదిప్పియమంటే సూదిప్పించింది. ఆ తర్వాత మేము 5:30-6 గంటలకు హాస్పిటల్కి వస్తే మేడం అప్పటి నుంచి మేము మేడంకి ఫోన్ చేస్తూనే ఉన్నాం, వస్తుంది అని చెప్పేసి పిల్లలు మొత్తం బయట పడ్డాక వాళ్ళు 11 గంటలకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నర్సులు వాళ్ళు కుట్లు ఎందుకు ఊసిపోయినాయి, ఇంటికాడనే ఒకవేళ ఊసిపోతే బ్లడ్ అనేది ఆనే కారిపోవాలి కదా, నువ్వు వచ్చి నువ్వైతే పేషెంట్ కదా, నువ్వు చేసింది ఏం లేదు కదా, ఏం చేయకముందుకు ఎట్లా డెలివరీ అయింది, నువ్వు చెయ్యండి పెట్టవలసి వచ్చింది, మేడం వచ్చేదాకా ఆగాలి కదా. మేము అప్పట్లో ఈమె ఎప్పుడైతే చెయ్యి పెట్టడం జరిగిందో అప్పటి నుంచి బ్లడ్ కావడం, బ్లడ్తో పాటు పిల్లలు కూడా బయటకు రావడం జరిగింది. ఇది పూర్తిగా హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం. టిబెక్టమీ ఫెయిల్యూర్ అనేది పర్సంటేజ్లో ఉంటుంది. 2%, 1% అట్లా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ట్యూబ్ లో వచ్చింది గర్భిణి. దానివల్ల పగిలిపోవటం వల్ల సీరియస్ అయింది. అంత సీరియస్ అయినా కూడా నేను రక్షించాను సార్ అని చెప్పడం వల్ల నేనేమి యాక్షన్ తీసుకోలేకపోయా. రోజు ఈ రోజు మాత్రం తప్పకుండా హాస్పిటల్ ట్రీట్ చేస్తాను. నాకు ఎలాంటి సంశయం ఉన్నా ఈ హాస్పిటల్ మళ్ళీ ఏంటంటే ఒకసారి నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఆ రోడ్డులో ఎటైనా పోవడానికి 39 కోట్లు అవుతుంది, ఇంకెక్కడికైనా పోవాలంటే ఆ దారిలో బయటపడిపోతే పిల్లలు తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ అడ్మిట్ చేసి వీడియో కాల్ చేసి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. నేను వస్తానే లోపలనే దురదృష్టం ఆ ఒక్క విషయానికే ఆమె రాగలేదు
రాకపోవడం వల్లనే మనం ఈ హాస్పిటల్ పూర్తి